ఇప్పుడు మనకు బక్కా జడ్సన్ అన్న గారు ఆమరణ నిరాహార దీక్ష ఎవరి గురించి చేస్తున్నాడు? నిరుద్యోగుల గురించి చేస్తున్నాడు. తెలంగాణలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పక్షాన కొట్లాడే వ్యక్తి బక్కా జడ్సన్ అన్న ఈరోజు 5వ రోజు ఆమరణ నిరాహార దీక్ష. అన్న తినకుండా అన్నపానీయాలు అన్ని మాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎవరు కూడా ఇంతవరకు స్పందించడం లేదు. ఇది ఎంత మూర్ఖత్వం అంటే ఈ ప్రభుత్వం మూర్ఖత్వానికి నిదర్శనం ఇది. నిన్న మేము టీజీపీఎస్సీ ముట్టడిచ్చినా కానీ ఇంత వాళ్ళలో ఏ చలనం లేదు. మరి వీళ్ళు ఈ తెలంగాణలో ఒక రావణ కాష్ట చేయాలనుకుంటారో, తెలంగాణను ఏం చేయాలనుకుంటారో ఈ ముఖ్యమంత్రికి తెలుసు. మరి ఈ ముఖ్యమంత్రిని మేమంతా నిన్న అరెస్ట్ అయిన వాళ్ళం కూడా గుంపు ఇక్కడ ఉంది, గుంపు మేస్త్రి రావాలంటే ఇక గుంపు మేస్త్రి గూబల్లలో గుబిలు వేరినట్టుంది, ఆయన గినవన్నట్టుంది. ఇక అన్న ఈ దీక్షలు చేస్తూ ఆయన కష్టపడుతూ మొన్న సీఎం గారికి ఒక లెటర్ రాయడం జరిగింది బహిరంగ లేఖ. ఈరోజు గవర్నర్ గారికి కూడా 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన అన్న దీక్ష చేస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్లో ఏమేమి అంశాలు ఉన్నాయనేటటువంటి ఒక్కసారి ఇక్కడి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి నిరుద్యోగులము ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగులారా విని మీరు ఇప్పటికైనా చైతన్యం కాండి. నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కొట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యువతకు విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని విద్యార్థులు తమ జీవితాలను లెక్క చేయకుండా ఉద్యమించారు. నేను ఎన్నో కలలు కన్నా తెలంగాణ వస్తే కోరుకున్న కొలువులు తెలంగాణ బిడ్డలకు వస్తున్నాయని, నిరుద్యోగ బిడ్డలు గొప్పగా బతుకుతారని ఊహించాను. ఇక స్వయాన ఉద్యమకారుడైన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో అసలు నిరుద్యోగం అనే పదమే తెలంగాణలో ఉండదని నేను అనుకున్నా. ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ నుండి తరలిపోతే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కుతాయని ఆశించినాం. అయితే మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తీవ్రంగా నష్టపోయింది నిరుద్యోగ యువతే. కొలువులు ఇవ్వకుండా కేసీఆర్ 10 ఏళ్ళు నిరుద్యోగులని నిండా ముంచిండు. పూర్తిగా నిరాశ నిస్పృహల్లో నిరుద్యోగులు నిస్సహాయంగా 10 ఏళ్ళు నలిగిపోయారు. తెలంగాణ యువత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం గత 10 సంవత్సరాలు పోరాటం చేసిండ్రు. గత ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని నిరుద్యోగ బస్సు యాత్ర ద్వారా ప్రతి ఊరికి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులదే కీలక పాత్ర. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కసిగా 10 ఏళ్ల కేసీఆర్ సర్కార్ని కూల్చి బలంగా కొట్లాడింది నిరుద్యోగులే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వం అవలంబిస్తున్న తీరునే అనుసరిస్తుంది. ఏ అధికారి అయితే ఆనాడు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవమానించిండో, ఫోన్ ట్యాంపింగ్ జరిపిండో, ఎవరైతే డీజీపీగా ఉన్నారో ఆ అధికారిని తీసుకువచ్చి టీజీపీఎస్ చైర్మన్గా నియమించారు. అతని నియామకాన్ని పౌర సమాజం నిరుద్యోగులు వ్యతిరేకించినారు. అయినా కూడా ఈ ప్రభుత్వం మొండిగా అతన్ని నియమించింది. నిరుద్యోగుల ప్రధాన డిమాండ్స్: గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీని 1:50 నుండి 1:100కు పెంచాలి. గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కలపాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వాలి. పరీక్షలు వాయిదా వేయాలి. టెట్ నార్మలైజేషన్ చేసి ఆఫ్లైన్ పద్ధతిలోనే పరీక్షలు పెట్టాలి. గురుకులాలలో డౌన్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేయాలి. జీవో 46 రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి 4,000 వెంటనే ఇవ్వాలి. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ వైఖరికి విసిగి చెందిన నిరుద్యోగులు ఏ అగత్యానికి పాల్పడకూడదని వారి తరపున నా అమర నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకున్నది. తెలంగాణ నిరుద్యోగులు 1:100 డిమాండ్ గల ప్రధాన కారణాలు. ఈ 1:100 ఎందుకు కోరుకుంటున్నారో ఈ ప్రధాన కారణాలు తెలియజేస్తున్నాయి. 13 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇది. రద్దయిన తర్వాత 2 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై అయిన మెరిట్ అభ్యర్థులు అవి 2 రద్దు కావడం కారణంగా మానసికంగా తీవ్రంగా కృంగి ఆందోళనకరమైన వాతావరణంలో 3వసారి జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కావడం జరిగింది. 3వసారి ప్రిలిమ్స్ పరీక్షకు రీనోటిఫికేషన్ ఇవ్వడం వలన ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాన్ లోకల్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం వలన గత 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన
తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 4 గ్రూప్ 1 నోటిఫికేషన్లు వచ్చాయి. తెలంగాణలో కూడా 4 నోటిఫికేషన్లు వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ ఇది. గత 50 సంవత్సరాలలో వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్. దాదాపు ఇది ఒక సివిల్స్ నోటిఫికేషన్కి సమానంగా ఉండడం వలన లక్షల సంఖ్యలో గ్రామీణ అభ్యర్థులు పోటీ పడడం, అరుదుగా ఇటువంటి భారీ నోటిఫికేషన్ రావడం, ఆశావుల సంఖ్య ఎక్కువగా ఉండటం, తెలంగాణలో నిరుద్యోగం తీవ్రంగా ఉండడం అనే అంశాలు గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 చొప్పున ఎంపిక చేయడం అనే అంశాన్ని బలపరుస్తున్నాయి. గ్రూప్ 1 అనేది ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మాదిరిగా నోటిఫికేషన్ రాకపోవడం, ఇది రాష్ట్ర స్థాయిలో సివిల్స్ పరీక్ష కావడం, ఇది గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే సర్వీస్ కావడం, పుష్కర కాలం తర్వాత నోటిఫికేషన్ రావడం ద్వారా 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయడం ద్వారా తెలంగాణలో గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తమ కలల ఉద్యోగమైన గ్రూప్ 1ని సాధించే అవకాశాల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు తెలంగాణ కోసం గ్రూప్ 1 పరీక్షను బహిష్కరించిన అభ్యర్థులకి ప్రస్తుత నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షను రాసే అవకాశాలు పెంచి వారి త్యాగాలను గుర్తించి వారికి న్యాయం చేయడం ప్రభుత్వం బాధ్యత. దీని కొరకై 1:100 చొప్పున అవకాశం కల్పించడం అనేది ఇప్పుడు ఎంతో అవసరమైన అంశం. గత 2 సంవత్సరాల నుండి పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. వారి విలువైన డబ్బు, సమయం వృధా అయినాయి. దీనికి కారణం టీజీపీఎస్సీ నిర్వహణ లోపం మాత్రమే. చాలామంది సీనియర్ అభ్యర్థులకు వయోపరిమితి రీత్యా కూడా ఇదే చివరి అవకాశం అవడం ఈ అంశాన్ని కూడా పరిగణించగలరు. 1:100 ఇవ్వడం వల్ల ఎవరికైనా నష్టం ఉందా? అయితే ఈ కింది అంశాలను నష్టం ఉన్నాయా లేవా అని చూద్దాం. 1:100 ఇవ్వడం వల్ల 5-10 మార్కుల మధ్య 1:50కి 1:100కి మధ్య తేడా ఉంటుంది. మరియు దీనివల్ల ఎవరికి నష్టం లేకపోగా చాలా సంవత్సరాల నుండి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న దాదాపు మరో 30,000 మంది తెలంగాణ యువతకు మెయిన్స్ రాసే అవకాశం లభిస్తుంది. ప్రిలిమినరీ పరీక్ష అనేది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. ఇది ఒక గేమ్ ఆఫ్ లక్. ఎందుకనగా ఇందులో నెగిటివ్ మార్కులు లేకపోవడం వల్ల అభ్యర్థుల ఎంపికలో లక్ ఫ్యాక్టర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరియు ఒక అభ్యర్థి యొక్క పూర్తి సామర్థ్యాన్ని ప్రిలిమ్స్ పరీక్షను బట్టి పూర్తిగా అంచనా వేయలేము. కారణం, ప్రిలిమ్స్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ మెయిన్స్ పరీక్షలో తమ ప్రతిభతో టాపర్లుగా నిలిచిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు సివిల్స్ యూపీఎస్సీని పరిశీలించినట్టయితే కనబర్చింది. మోహితా శర్మ 150 మార్కులు ప్రిలిమ్స్లో రాగా ఆమె 300 ర్యాంకుతో మెయిన్స్లో తన ప్రతిభను కనబరిచింది. టీనా దవి కూడా 117 మార్కులు ప్రిలిమ్స్లో సాధించి మెయిన్స్లో తన ప్రతిభతో 15వ ర్యాంకును సాధించింది. పై ఉదాహరణలు గమనిస్తే ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 స్థాయి అధికారుల ఎంపిక ప్రక్రియలో వారి యొక్క పూర్తి సామర్థ్యాలను మెయిన్స్ పరీక్ష ద్వారా మాత్రమే మనం వెలికి తీసే అవకాశం ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది 150 మార్కుల ఆబ్జెక్టివ్ పరీక్ష కాగా మెయిన్స్ అనేది 900 మార్కులకు నిర్వహించే ఒక డిస్క్రిప్టివ్ పరీక్ష. 1:100 ఎంపికకై టీజీపీఎస్ ప్రస్తుత అభిప్రాయం. టీజీపీఎస్ లాజిస్టిక్స్ సమస్యగా ప్రధానంగా ప్రస్తావిస్తుంది. 1:50కి బదులుగా 1:100 చొప్పున పిలిస్తే పేపర్ల మూల్యాంకనకు కాస్త ఆలస్యం అవుతుందని, తద్వారా ఫలితాలు వెల్లడించడానికి ఆలస్యం అవుతుందనే అభిప్రాయం. లైఫ్ టైం ఆపర్చునిటీ అనే అంశాలను వాస్తవం ఏంటంటే ఇక్కడ లాజిస్టిక్స్ వర్సెస్ లైఫ్ టైం ఆపర్చునిటీ అనే అంశాలను గమనిస్తే అభ్యర్థుల జీవితకాల అవకాశంతో పోలిస్తే లాజిస్టిక్స్ అనే సమస్య చాలా చిన్నది. ఇక్కడ మూల్యాంకనం అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రతి ఏడాది లక్షల మంది డిగ్రీ పరీక్షలు రాసే విద్యార్థుల పేపర్లు 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఫలితాలు వెల్లడిస్తారు. అలాంటిది 1:100 ఎంపిక వల్ల దాదాపు 60,000 మంది అభ్యర్థులు మెయిన్స్కి ఎంపిక అవుతారు. వారిలో చాలామంది మెయిన్స్ పరీక్షలకి హాజరు కారు. మిగిలిన వారి పేపర్లు మూల్యాంకనం చేయడం పెద్ద సమస్యే కాదు. మెయిన్స్లో ఇంగ్లీష్ అర్హత పరీక్ష కూడా ఉండడం వల్ల
ఇంగ్లీష్ పరీక్షలో అర్హత సాధించిన వారి పేపర్ల మూల్యాంకనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతిమంగా పేపర్ల మూల్యాంకనం అనేది పెద్దగా ఆలస్యం అవ్వదు మరియు దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. 1:100 నిష్పత్తిలో గతంలో ఎంపిక చేశారా అనేది పరిశీలిస్తే 1:100 ఎంపిక అనేది ప్రస్తుతం కొత్త ఏమి కాదు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అభ్యర్థుల కోరిక మేరకు 1:100 చొప్పున మెయిన్స్ కి అవకాశం కల్పించడం జరిగింది. ఇటీవల ఏపీపీఎస్సీ కూడా నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 2లో మెయిన్స్ కొరకు 1:100 నిష్పత్తిలో అవకాశం ఇచ్చారు. తెలంగాణలో 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అప్పటి శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం గౌరవ మల్లుబట్టి విక్రమార్క గారు మరియు గౌరవ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం మరియు చాలా మందికి చివరి అవకాశంగా ఉన్నందున తెలంగాణ యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం మెయిన్స్ కొరకు 1:100 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయాలని నిండు శాసనసభలో అప్పటి ప్రభుత్వాన్ని కోరగా వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి 1:100 ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పటి ప్రిలిమ్స్ రద్దు కావడంతో 1:100 అనే అంశం మరుగున పడిపోయింది. 1:100 కి సమర్థన. ఇటీవల ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా గ్రూప్ 1లో 1:100 డిమాండ్ను సమర్థించి అభ్యర్థుల కోరిక మేరకు వారికి 1:100 చొప్పున మెయిన్స్ కి అవకాశం కల్పించి ఎక్కువ మంది తెలంగాణ నిరుద్యోగ యువతకు మెయిన్స్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి కూడా చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ యువతకు 1:100 చొప్పున అవకాశం కల్పించి తీవ్ర ఒత్తిడిలో ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తెలంగాణలోని మేధావులు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు నిరుద్యోగుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 1:100 వల్ల న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా? టీజీపీఎస్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. అది స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంది. ఒక నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు రూపొందించడం, దానిలో మార్పులు చేసే అధికారం బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీలకు 30% నోటిఫికేషన్లో పేర్కొంది. కానీ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అప్పటి ప్రభుత్వం ఆ అర్హత మార్కులను జనరల్ కేటగిరీలో 30%, బీసీలకు 25%, ఎస్సీ ఎస్టీలకు 20% కటాఫ్ మార్కులను తగ్గించింది. కాబట్టి పై అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత తమ కలల ఉద్యోగమైన గ్రూప్ 1 సాధించాలన్న ఆకాంక్షను మన్నించి ప్రజాప్రభుత్వం గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేసి రద్దయిన గత 2 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయి ప్రస్తుతం త్రుటిలో మెయిన్స్ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉన్న సీరియస్ అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశాన్ని కల్పించాలని చేతులెత్తి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. తెలంగాణలోని నిరుద్యోగుల ప్రధాన డిమాండ్స్: గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి. గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 2లో 3,000 ఉద్యోగాలు కలపాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరియు డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలి. టెట్ నార్మలైజేషన్ చేసి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో పరీక్షలు పెట్టాలి. గురుకులంలో డౌన్ మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. గత ప్రభుత్వం డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ విధంగా పోస్టులు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం డిసెండింగ్ ఆర్డర్ ఎందుకు పాటించడం లేదు? ఎన్నికల హడావుడి కోసం నిరుద్యోగ జీవితాలతో ఆటలు ఆడుకుంటుంది. గౌరవ రాష్ట్ర హైకోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జీవో 46ను రద్దు చేయాలి. 2022 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వాలి. నిరుద్యోగ భృతి 4,000ను వెంటనే ఇవ్వాలి. వారి హక్కుల కోసం పోరాడుతుంటే ఇటు టీజీపీఎస్సీ అటు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఇట్టి సమస్యను పరిష్కరించాలని చేతులెత్తి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లని పరిష్కరించేలా ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని ఆదేశించాలని గౌరవ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణ గారికి 3 లక్షల నిరుద్యోగుల పక్షాన నేను కోరుతున్నాను. లేని ఎడల అమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. విట్లు వినమ్రతతో తెలంగాణ నిరుద్యోగుల తరపున బక్కా జడ్సన్, మాజీ చైర్పర్సన్, ఏపీ విసిసి ఫౌండర్ చైర్మన్, తెలంగాణ వనరుల రక్షణ సేన. ఇది బక్కా జడ్సన్ అన్న గవర్నర్ గారికి అందించినటువంటి లేఖ. ఈ లేఖనైనా
మీరు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం స్పందించడం లేదు, అటు టీజీపీఎస్సీ స్పందించడం లేదు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేల్కొల్పును కల్పించాలని గవర్నర్ గారిని మీ నిరుద్యోగులను డిమాండ్ చేస్తున్నాం. బక్క జడ్సన్ అన్న ఆరోగ్యానికి ఏమైనా జరిగితే మాత్రం ఇది ప్రభుత్వాందే పూర్తి బాధ్యత. ప్రభుత్వం ఇకనైనా వెంటనే స్పందించి రేపైనా ఒక వెబ్ నోట్ ద్వారా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలియజేయాలని నిరుద్యోగులను డిమాండ్ చేస్తున్నాం.